శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ముహూర్త నిర్ణయము విశాఖ పయనము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, నా జీవితమున ఐహిక కర్తవ్యములను నెరవేర్చవలసిన అనేక సంఘటనలు మాస్టర్ గారిని దృఢముగా అనుసరించుట యందు నిష్ట ఏర్పడుటకు శిక్షణను నొసగిన విద్యాలయములే. అంటే నా జీవితంలో ఏర్పడిన సంఘటనలు కూడా మాస్టర్ గారు నాకు ట్రైనింగ్ ఇచ్చేటందుకు ఏర్పాటు చేసిన విద్యాలయాలే అంటున్నారండి. మాస్టర్ గారు నా వివాహ సందర్భమున ఒక నియమము నాకు విధించిరి. అత్తగారి తరపు నుండి ఆహ్వానము లేనిదే వారి ఇంటికి వెళ్ళవలదని ఆ నియమము. నాకు తటస్థించిన పరిస్థితులు అట్టివి. వారు విధించిన నియమమును తూచా తప్పక పాటించితిని. 1966లో నేను గురు పూజల నుండి తిరిగి వచ్చిన కొలది కాలమునకు మా మామగారు కాలధర్మమునందిరి. నా భార్యను కాపురమునకు గొనిపొమ్మని మా అత్తగారు కోరి ఉండిరి. అప్పటికి నా భార్య వయస్సు 15 సంవత్సరములు. అదే రోజులలో మా పెద్ద తల్లిగారు తీవ్రమైన అనారోగ్యముతో బాధపడుచుండిరి. మా తల్లిగారు ఆమెను సేవించుచుండిరి. మా పెద్ద తల్లిగారి కోరికపై నేనును కొన్ని దినములు ఆమె అంత్యదినములలో ఆమెకు భాగవతమును వినిపించితిని. నా భార్యను కాపురమునకు తెచ్చు సందర్భమునకు సంబంధించి శుభముహూర్తమును నిర్ణయింపుడని శ్రీవారిని వేడుటకై నేను మరలా విశాఖపట్టణము వెడలితిని. అప్పటికి మాస్టర్ గారిని గూర్చి ఒక వినూత్నమైన అనుభూతి స్థిరపడసాగెను. ఇదియు వారి కృపా విశేషమే. మాస్టర్ గారు ఒక వ్యక్తిగా కనపడుట ఆగినది. ఏదియో స్వచ్ఛమైన వెలుగు, వెన్నెల వంటి వెలుగు, అఖండ ప్రేమానుభూతిమయమైనది మాస్టర్ గారి రూపమున నేలపై నడయాడుచున్నట్లు నిరంతర అనుభూతి. కన్నులకు వారి 6 అడుగుల శరీరము ఆపాదమస్తకము కానవచ్చుచునే ఉన్నది. కానీ లోగన్నులకు ఒక దివ్య జ్యోతి దర్శనమగుట నిలబడినది. ఈ దర్శనమునకే క్షణము కూడా వెసులుబాటు లేదు. ఆ వెలుగే సకల జగద్వ్యాప్తమై ఆవరించి అనుభూతమగుచున్నది. విశాఖలో భౌతికమగు లవణజల సాగరము, ఆధ్యాత్మికమగు ప్రేమ మహాసాగరము రెండూ దర్శనమిచ్చుచుండెను. రెండవదియే మొదటి దానిని ఆక్రమించెను. మొదటిది రెండవ దానిలో ఇమిడిపోయినది. శ్రీవారిని చేరవచ్చిన వారును ఇతర వ్యక్తులను ఈ మాస్టర్ గారను వెలుగు సముద్రమున నురగలవలే, కెరటాల తుంపురుల వలె నిత్యము కానవచ్చడివారు. మాస్టర్ గారి నుండి వెలువడు సంభాషణలు దివ్యానుభూతి సాగర జలముల నిర్ఘోషలాయను. ఈ అనుభూతియే వారు నిత్యము ఉద్దేశించు ఆత్మ లేక నేను అని లోలోన మెరయుచుండును. ఇట్లు మాస్టర్ గారు ఒక శరీరధారి అయిన వ్యక్తి కాక జగద్వ్యాప్తమును జగదతీతము అయిన నేను అను పరంజ్యోతిగా నిరంతరము సాక్షాత్కరించుచుండిరి. ఈ సాక్షాత్కారము క్రమముగా బలపడి చిరకాలము సాగుచున్నది. విశాఖలో ఉన్నప్పుడే కాక నా నివాసమునందును శ్రీవారి స్మరణలో వారట్లే కనిపించసాగిరి. ఏదియో అనుభూతిలో మునిగి నా దేహము ప్రజ్ఞ తూలుచు వర్తించుట కొంతకాలము వర్తించెను. మరలా విషయమునకు మరలి వచ్చేదముగాక అంటూ మళ్ళీ విషయంలోకి వస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. విశాఖ చేరిన నేను శ్రీవారిని సుముహూర్త నిర్ణయమునకై వేడితిని. వారు నిర్ణయించి ఇట్లు తెలిపిరి, వివాహ ముహూర్తము కంటెను దాంపత్య ముహూర్తము శుభతరమై ఉండవలెను. ఇట్టి సుముహూర్తము నేను నీ విషయమై నిశ్చయించితిని. దీనిని తప్పక నీవు పాటించదవని నాకు విశ్వాసము కలదు. ఈ ముహూర్త సమయమున అనగా ఖచ్చితముగా ఆ నిమిషమున కర్తవ్యమేమి అని నేను శ్రీవారిని ప్రశ్నించితిని. వారు గంభీర ముద్ర దాల్చి ఇట్లు సెలవిచ్చిరి, ఈ ముహూర్త సమయమున దంపతులు ఇరువురును ఏకాంతముగా ఒకరినొకరు వీక్షించుచుండవలయును.
వారి భావము అవగతమైనది. దాంపత్యము ఒట్టి భౌతిక శరీర సమాగమము కాదు, ఇద్దరు జీవులు ఒకరి ఆత్మ ఒకరిని దర్శించుట. భౌతికము ఆనుషంగికము మాత్రమే. యథార్థమునకు నాకు కావలసినది ఇదియే. మాస్టర్ గారి భావము నా జీవ సంస్కారమునకు ప్రీతి గూర్చినది. ఆ పైన వారిని భౌతికము విషయమునను పాటింపవలసిన నియమములను గురించి ప్రశ్నించవలెనని భావించి తిని. ఇంతలో వారే నవ్వుచూ ఇట్లనిరి, నీవడుగదలిచినది గ్రహించి తిని. ఆ అంశమై నేను నీకు వివరింప పనిలేదు. ఆ నియమములన్నీ నీకు ఇదివరకే తెలియను కదా. మిగిలిన విషయములన్నిటి యందును కూడా, అనగా భార్యతో ప్రవర్తింపవలసిన విధానము ఎట్లు మెలగవలనో నీకు తెలియను కదా. నేను శ్రీ జటావల్లభుల పురుషోత్తమ గారి రచనయగు భారతీయ విజ్ఞానమునందు వీనినన్నిటినీ సాకల్యముగా పఠించితినని శ్రీవారికి ఎరుకయే. నేనిట్లు చదివితినని వారికి తెలుపకున్నను తెలియను. విశాఖలో నేనున్న కాలముననే మా గోపిరెడ్డి బావమరిది యగు శ్రీ ఆంజనేయ రెడ్డిని, సీతాపతిని దర్శించి తిని. మాస్టర్ గారు నన్ను ఒక సినిమాకి తీసుకుని వెళ్ళుట జరిగినది. సినిమా పేరు గుర్తు రాలేదు. సుమారుగా 50 మందిని వెంటకొని వెళ్ళిరి. వారితో కలిసి సినిమా చూచుట మహాభాగ్యము. గుంటూరులో ఉండగా కూడా శ్రీవారితోనూ వారి కుటుంబమితోనూ కలిసి సీతారామ కళ్యాణము మున్నగు 3 సినిమాలను చూచి తిని. విశాఖలో సినిమా చూచుచుండగా విరామ సమయమున బయటకు వెళ్ళి మాస్టర్ గారే పాప్కారన్ ఇంకనేవియో కొని తెచ్చి ఎల్లరకును పంచిపెట్టిరి. సినిమా అయిపోయిన పిదప ఎవరి ఇండ్లకు వారు వెడలిపోయిరి. నేను శ్రీవారిని అనుగమించి తిని. మాస్టర్ గారు అప్పటికి PhD చేయుచున్నారు. వారికి నెలసరి వేతనము లేదు. నెలసరి 300 రూపాయలు ఉపకార వేతనము యూనివర్సిటీ వారు మంజూరు చేసిరి. దానితో ఇల్లు గడపవలేను. అతిథులు సరేసరి. దీనికి తోడు ఇంతమందికి తన డబ్బుతో సినిమా చూపించిరి. నాకెంతయో ఆవేదన కలిగినది. విరామ సమయమున పాప్కారన్ వంటి పదార్థములైనను వచ్చిన వారు కొనవచ్చును కదా అని అనుకొంటిని. నా వద్ద డబ్బు లేదు. నా ఆవేదనను శ్రీవారికి వెలిబుచ్చి తిని. వారిపై కించిత్తు కూడా నా అభిప్రాయములు పనిచేయలేదు. నవ్వుచూ వారు నాతో ఇట్లనిరి, నేను జమీందారుననియు బాపట్ల ప్రాంతమున నాకు చాలా ఎకరముల మాగాణి కలదనియు ఇచ్చటి వారు అనుకొనుచున్నారు. వారికి సొంత ఇల్లు కూడా లేదు, గజము స్థలము లేదు. వీరిని గురించి విశాఖలోని వారిట్లను కొనుట నాకు ఆశ్చర్యము కలిగించినది. నాకు నవ్వు వచ్చినది. శ్రీవారును నాతో పాటు మరలా నవ్విరి. అంతటితో ఆ ప్రస్తావన ముగిసినది. కొందరు భక్తుల ఇండ్లలో పూజ, సంకీర్తనము, సద్గోష్ఠి జరిగినవి. వానిలో పాల్గొనుటకై శ్రీవారు నన్ను కొని వెళ్ళి నన్ను పరిచయము కావించిరి. తన విద్యార్థిని తెలిపిరి. నా పెండ్లి ప్రహసనమును, మేము కాలేజీలో మాస్టర్ గారే మాకు తెలుగు బోధించుటకు రావలయునని ప్రిన్సిపాల్ గారిపై ఒత్తిడి చేసిన విధమును వివరించిరి. సౌందర్యలహరి బాగున్నారా అని పరామర్శించిరి. నాచే శ్యామలా దండకమును పాడించినట్లు గుర్తు. నేను ఘంటసాల వారి బాణీ వలనను శ్రీ ధారా రామనాథ శాస్త్రి గారి శైలి వలనను స్ఫూర్తినంది ఆ రోజులలో కాళిదాసుని శ్యామలా దండకమును సంపూర్ణముగా కంఠస్థము చేసి గానము చేయుచుండెడివాడను. మాస్టర్ గారు నాచే శివతాండవ స్తోత్రమును, చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన పాటీషునాకపటలి అను కాళిదాసుని దేవీస్థుతిని పాడించిరి. భక్తులు ఆనందించి నా యంద ఆదరము నెరపిరి. గుంటూరులో శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారు ఈ దేవీస్థుతిని తనదైన విచిత్ర పడతిలో అనునాసిక సంపుటినిగా పాడేడివారు. మాస్టర్ గారు ఈ శైలిని సరదాగా ధ్వని అనుకరణము గావించి శ్రోతలను అలరించిరి.
నాకు వేసంగి సెలవులగుటచే శ్రీవారి సన్నిధిలో కొంతకాలం గడిపితిని. మాస్టర్ గారి వద్దకు అప్పటికే కొందరు రైల్వే ఉద్యోగులు చేరుట జరిగినది. రైల్వే న్యూ కాలనీలో గల శ్రీరామాలయమున శ్రీవారి ప్రసంగములు ఏర్పాటు చేయబడినవి. వారచట రామాయణ ప్రసంగములు గావించుచుండిరి. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షమును చేపట్టి వాల్మీకి రామాయణమునందలి విశేషములను ప్రస్తావించుచు వేద విజ్ఞాన గంభీరాంశములను ధర్మాచరణ యుక్తిని బోధించుచుండిరి. నేనొక పాత మిత్రుని కలిసి కొనుటకు ఎగుచుండగా మాస్టర్ గారిట్లు చెప్పిరి, నీవు తప్పక ఖచ్చితముగా 5:30 జగదంబా సెంటర్ వద్ద నిలబడి ఉండుము. నీకు రైల్వే కాలనీ రామాలయము తెలియదు కావున నేను నిన్ను తీసుకుని వెళ్ళేదను. నేను అని మాస్టర్ చెప్పారటండి. పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, నేను ఆ మిత్రుని ఇంటికి సుమారు 3:30 గంటలకు ఎగితిని. అతనితో గడుపుటలో సమయము దాటినది. శ్రీవారు నిశ్చయించిన సమయమును దాటి 5 నిమిషములైనది. మాస్టర్ గారు కనపడలేదు. ఇక నడక సాగించితిని. నా వద్ద పైకము కూడా లేదు. పూర్ణ మార్కెట్ వద్దకు ఎగితిని. ఇట్లు అటు ఇటు దారి తెలియక సరి అయిన మార్గదర్శనము లభింపక నడచి అలసట చెంది ఎట్లో 6:45 రామాలయమునకు చేరితిని. నాకు గమ్యమును చేరుటలో నిపుణత లేదు. ఆ సంగతి శ్రీవారు ఎరుగుదురు. కావున వారు నన్ను తోడ్కొని వెళ్ళదలిచిరి. ఇప్పటికి వారి తనయులు కూడా నా బలహీనతను ఎరిగిన వారై కాపాడ యత్నించుచున్నారు. శ్రీవారు తన ప్రసంగానంతరము నా వద్దకు వచ్చి ఎంతో ఆవేదనతో ఇట్లనిరి, నీవు నేను చెప్పిన సమయమునకు రాలేదు. నీవెంత ఇబ్బంది పడితివో నేను ఎరుగుదును. కానీ నేనేమి చేయగలను? నీ కొరకు వేచి ఉండినచో 6 గంటలకు నేను రామాలయమును చేరలేను, ప్రేయరుకు హాజరు కాలేను. కావున తప్పక రావలసి వచ్చినది. ఆ పైన ప్రేయరు చేసి నా ప్రసంగమును నెరపుటయు తప్పనిసరి అయినది. నన్నేమి చేయమందువు? ఒకవైపు ప్రసంగాంశమునందు మనసు నిలుపుచునే నీవు ఎట్లు వచ్చేదవో, ఎంత ఇక్కట్టు శ్రమపడుచున్నావో అని ఆందోళన పడుచున్నాను. నీవు కనపడునంత దాకా నాలో ఈ అంతరావేదన ద్వైధీభావము కొనసాగినవి. ఇంకా ఎప్పుడూ ఇట్లు చేయకము. కొందరు వ్యక్తుల వద్దకు మనము వెళ్ళినచో వారెంతయో మంచివారు కావచ్చును కానీ సమయ పాలనము నెరపజాలము. వారి జీవలక్షణమట్టిది. మాస్టర్ గారి హృదయ సౌకుమార్యము కోమలత్వములతో పాటు జీవలక్షణ పరిజ్ఞానము మందలింపు ఇందు ప్రస్ఫుటము. నేను గుంటూరు తిరిగి వచ్చే రోజు శ్రీవారు నాకొకరిని తోడిచ్చి రైలెక్కించిరి. గుంటూరు చేరినప్పటికీ నాకు మా పెద్ద తల్లి గారు దేహము విడిచిరని వార్త తెలిసినది. ఆమె అమరావతి వాస్తవ్యురాలు. కృష్ణానదిలో స్నానమాడి అమరేశ్వర దర్శనము గావించి మ్రొక్కి చాముండేశ్వరి మాత దివ్య సన్నిధిలో ప్రాణము నిష్క్రమించిన పుణ్యాత్మురాలామె. తన అక్కగారి మరణముతో ఖిన్నురాలగు నా తల్లిగారు మాస్టర్ గారు నిశ్చయించిన ముహూర్తమును తిరస్కరించినది. నాకు మా పెద్ద తల్లిగారిపై ఎంతటి గౌరవమున్నను మాస్టర్ గారి ఆదేశమును పాటించుటకే నిబద్ధుడనైతిని. నేను కాముకుడనని కూడా నిందపడవలసి వచ్చెను. ఈ పరిస్థితి అంతయు ముందుగానే ఎరిగిన శ్రీవారు నా నిర్ణయమును నీవు తప్పక పాటించదవని నాకు విశ్వాసము అని వాక్రుచ్చుట జరిగినది. నేను నా తల్లిగారికి ఎంతగా నచ్చచెప్ప యత్నించినను పొసగలేదు. నా వెంట మా అత్తగారింటికి వచ్చుటకు ఎవ్వరూ ఇష్టపడలేదు. ఆ సంకట స్థితిలో నేను తెనాలి వెళ్ళి మా అన్నగారికి మొత్తము పరిస్థితిని సవినయముగా నివేదించి తిని. సహృదయులకు మా అన్నగారు గురువాక్యమునందలి నా నిష్టను అవగతముగా వించుకొనిరి. మాతృవాక్యము ఎడ నాకు నిరసన లేదని గ్రహించి నన్ను ఊరడించిరి.
మా వదిన గారిని తోడ్కొని నాతో మా అత్తగారింటికి వెడలిరి. వీరితో పాటుగా మాస్టారు గారి అనుగ్రహమున క్షయవ్యాధి నుండి విముక్తురాలైన సరస్వతి అని పేరు గల గణపవరము వాస్తవ్యురాలు తన భర్తగారి ఆదేశమున మమ్ములను అనుగమించినది. నేను శ్రీవారి నియమసూత్రమును వారిని స్మరించి అక్షరాలా పాటించి తిని. కొన్నాళ్లకు వారి దయవలన మా తల్లిగారును నా హృదయమును అర్థము చేసుకుని నాపై అలుకను విడిచినదాయను. ఇక నా ధర్మపత్ని కాపురమునకు వచ్చినది. అంతటితో దాదాపుగా కథ సుఖాంతమైందండి. నా ధర్మపత్ని కాపురమునకు వచ్చినది అంటున్నారు. ఆ తర్వాత అంశము పసివాడు బలిష్ట దేహుడు. గణపవర గ్రామమున మా నివాస గృహమునకు ఎదురింటిలో ఒక ఉపాధ్యాయుడు నివసించుచుండెను. ఆ దంపతులకు ఒక కుమారుడు కలిగెను. అతడు 3 నెలల వయస్సులో ఉండగా వింత సంఘటన జరిగినది. ఊయలలో పరుండి కనులు తెరచి నవ్వుచున్న ఈ పసివాడు ఉన్నట్లుండి కెవ్వున కేక వేసిన వాడై నిశ్చేష్టుడాయను. కెవ్వున కేక వేసి ఇంకా చేష్టలు ఉడిగిపోయిన వాళ్ళలాగా అయిపోయాటండి ఈ పిల్లవాడు. కనుచూపు భయభ్రాంతిని సూచించెను. ఎర్రగుడ్లు పడెను. తల్లిదండ్రులు భీతులై నా వద్దకు వచ్చిరి. అది సుమారు రాత్రి 8 గంటల సమయము. నేను వారి ఇంటి కరిగి బాలుని పరిశీలించి ఊయలకు ఒకవైపు నిలిచితిని. ఆవలి వైపున ఈయన ఆ ఇంట్లోకి వెళ్ళారటండి. ఆ ఊయల దగ్గర నుంచున్నారట. ఆ బాలుని పరిశీలించారట. ఈయన ఊయలకి ఎటువైపు అయితే నుంచున్నారో ఆవలి వైపున నాకు ఒక బలిష్ట దేహుడు, పొట్టివాడు, నల్లని వర్ణము గలవాడు నిలిచి కానబడెను. ఈయనకటండి ఒక బలిష్ట దేహుడు, పొట్టివాడు, నల్లగా ఉన్నటువంటి వాడు కనిపించాట. మిగిలిన వారెవ్వరూ అతని కాంచలేదు. మిగిలిన వారికి కనిపించలేదుటండి. వెంటనే నాకు అవగతమైనది, ఈతడు ప్రేతజీవి అనియు, ఈతనిని కాంచి బాలుడు కలవరపడిననియు, నేనును అతని విగ్రహమును గాంచి భయగ్రస్తుడనైతిని. అయినను మాస్టర్ గారిని స్మరించి, చూడండి ఆ సమయంలో పొన్నేశాస్త్రి గారు ఏం చేశారో చెప్తూ ఉన్నారు. మాస్టర్ గారిని స్మరించి సంభాళించుకొని ధైర్యము తెచ్చుకొని ఊయలకు ఆవల వైపునకు వెడలి ఆ ప్రేతజీవి ప్రక్కనే నిలుచుంటిని. కనులు మూసుకొని మాస్టర్ గారిని స్మరించి ప్రేయర్ చేసి తిని. ఆపై ఆ జీవియు ఈ బాలుడును అంతర్యామియగు నారాయణ స్వరూపులే అని ధ్యానించి తిని. ఆ ప్రేతజీవిని అట నుండి వెడిలిపొమ్మని మృదులముగా వేడుకొంటిని. అట్లు చేసి బాలుని దయచూడుడని శ్రీవారిని ప్రార్థించుచు నారాయణ కవచమును శ్రద్ధతో పఠించి తిని. మాస్టర్ని ప్రార్థించారండి. నారాయణ కవచాన్ని శ్రద్ధతో పఠించారు. ఈ విధానమంతయు శ్రీవారు పూర్వము నాకు బోధించినదే. నారాయణ కవచము పూర్తియగుసరికి ఆ ప్రేతదేహుడు అదృశ్యుడాయను. పిల్లవాడు స్వస్థుడాయను. ఇదంతయు శ్రీవారి చలువయని చెప్పవలెనా? శ్రీవారి ప్రత్యక్ష ప్రమేయము ఈ సంఘటన యందు లేనట్లు కొందరు పాఠకులకు అనిపించవచ్చును. కానీ ఉన్నదని నిదానించిన ఇరుకపడును. ఆ తర్వాత విచారింపగా తెలిసినది, ఆ ఇంటి యజమానియే ఇట్టి ఆకారము కలవాడనియు, అతడు ఈనడుమనే కాలధర్మము చెందిననియు, తాను కట్టుకున్న ఇంటిపై వ్యామోహము ఇంకను విడువలేక అతడిట్లు సంచరించుచున్నాడే గాని ఆ పిల్లవానికి అపకృతిని తలపెట్టినవాడు మాత్రము కాదు. అతను కట్టుకున్న ఇల్లు, అది దాని మీద వ్యామోహం ఇంకా పోక అతడు అట్లా సంచరిస్తున్నాడు కానీ ఆ పిల్లవాడికి అపకృతిని తలపెట్టేటువంటి వాడు కాదు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారటండి. తర్వాతి అంశము మాస్టర్ గారి ఉపదేశము, కుటుంబములో సర్దుబాటు. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు,
పూర్వకర్మ వశమున నా కుటుంబ స్థితిలో కొంత అవ్యవస్థ ఏర్పడినది. నేను మానసికముగా ఘర్షణ చెంది తిని, కింకర్తవ్యతా విమూఢడనైతిని, అంటే ఏమి చెయ్యాలో తెలియని వాడిని అయ్యాను అంటున్నారు. శ్రీవారిని శరణు వేడి కర్తవ్యమును ఉపదేశించుడని లేఖ వ్రాసి తిని. వారు పరిష్కారముగా ఒక దృఢమైన చర్యను ఉపదేశించిరి. నేను మానసికముగా దుర్బలుడను, ధీరుడను కాను, బిడియము ఎక్కువ కలవాడను. కానీ మాస్టర్ గారి చరణములే శరణములని నమ్మి వారు సూచించిన చర్యను దృఢముగా అమలుపరచితిని. అనతి కాలముననే పరిష్కారము లభించినది. అవ్యవస్థ తొలగి పరిస్థితి పట్టాలపైకి ఎక్కినది. వారి దయ ఎన్ని విధములుగా నన్ను కాపాడుచున్నదో ఏమని నుడవగలను. కార్పణ్య దోషోపహత స్వభావము ఆవహించినప్పుడెల్లా వారు నన్ను ధర్మ మార్గద్రష్టలై ఉద్ధరించుచునే ఉన్నారు. ఇట్టి సందర్భములలో ధ్యానము, ప్రార్థన చేయవలసిన విధము ఇతఃపూర్వమే వారు గీతా క్లాసులలో బోధించి ఉండిరి. కనుక ఈ సమయంలో ధ్యానము, ప్రార్థన ఎట్లా చేయాలి అంటే ఇటువంటి సంకట పరిస్థితి దాపురించినప్పుడు అనేటువంటిది మాస్టర్ ఇంతకు పూర్వం గీతా క్లాసుల్లో బోధించి ఉన్నారటండి అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము మాస్టరు గారి పరిశోధన అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.